హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా ఇంటి వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అయితే ఈరోజు మనం మన ఛానల్లోని టొమాటో పచ్చిమిర్చి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఓకేనా? స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోని మనం పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోకుండా వేసుకుంటే అది పేలుతుందన్నమాట. పేలి మన మొఖాన పడుతుంది. కాబట్టి ఇలా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి చూసారు కదా ఎలా ఫ్రై అయిపోయిందో. ఇలా ఫ్రై అయిన తర్వాత 4 నుంచి 5 మీడియం సైజు టమాటోల్ని ఇలా రఫ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమాటోస్ అన్ని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటోస్లోని వాటర్ అంతా ఇంకిపోయి ఇలా టమాటోస్ మెత్తపడే వరకు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు ఈ టొమాటోస్ అండ్ పచ్చిమిర్చీస్ కూడా మంచిగా చల్లారిపోయినాయి. వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత 4 వెల్లిపాయలు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఇందాక టొమాటోస్ ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, దాన్ని గుర్తుపెట్టుకొని ఒకసారి ఎంత వేసుకోవాలో దానికి తగ్గట్టు వేసుకోండి. ఓకేనా? దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా బరకగా పట్టుకున్న తర్వాత ఇందులోకి సగం ఉల్లిపాయ వేసుకొని ఇంకోసారి పట్టుకుందాం. చూసారు కదా, ఇలా పట్టుకోవాలి. చూసారా ఎంత బాగుందో ఈ టమాటో చట్నీ. ఇలా నేను చెప్పినట్టుగా ప్రిపేర్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది టమాటో టేస్టీ. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ టమాటో చట్నీ చాలా చాలా బాగుంటుంది. కానీ మెత్త పేస్ట్ లాగా చేయకుండా ఇలా కొంచెం పలుకులు ఉండేటట్టు చూసుకొని పట్టుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనే కలుసుకుందాం.